నిన్న ఏలైటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, తెలుసుగా మీకు, మీ పార్టీలో ఉండి వెళ్ళి ఆయన ఏమని ఆయన వెళ్ళి ఆయన అంటే మామూలుగా మీడియాతో చిట్ చాట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారంటే, మహేష్ రెడ్డి ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఆయన బీజేపీ, అదే బీజేపీ అయినా ఆయన కూడా చెప్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. ఏం చేశారంటే, రేవంత్ రెడ్డికి ఈ మంత్రులు ఎవరు కూడా సహకరించట్లేదు, సో వీళ్ళు ఎవరి దారి వాళ్లే చూసుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద విపరీతమైనటువంటి లెటర్లు అధిష్టానానికి రాసి ఈ రోజు ఆయన్ని పదవి నుంచి తీసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క లెటర్ బయట పెట్టమని చెప్తున్నా. ఏలేడు మహేందర్ రెడ్డి కదా, మహేశ్వర్ రెడ్డి ఒక్క లెటరు ఏ మంత్రి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి రాసిర్రో ఒక్క లెటర్ బయట పెట్టమా. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, ఇవన్నీ మనోడాగా ఆ పార్టీలో ఉన్నాడు ఆయన కూడా. లేలే ఈయన పొద్దుబారు ముచ్చట్లు, ఈయన పొద్దుబారు ముచ్చట్లు కనుక ఈ ముచ్చట కూడా ఎవరు లెక్క చేయడు, లెక్కలు కూడా తీసుకోరు. సో ఆయన ఆ పార్టీలో గతంలో ఉండొచ్చాడు కాబట్టి అన్ని ఉత్త కథలు ఆయన. ఏనవా కాంగ్రెస్ పార్టీని ఏదో డిస్టర్బ్ చేద్దాం అంటే జనం అట్లా లేరు. ఏనవా జనం అట్లా లేరు, మా ఎమ్మెల్యే అట్లా లేరు, మా మంత్రులు కూడా అట్లా లేరు. మనకు 10 ఏళ్ల తర్వాత రాజ్యం వచ్చింది ప్రజల కోసం. దీన్ని ప్రజల కోసం మనము పదిలంగా నడపాలని మంత్రివర్గం, ముఖ్యమంత్రి అందరు కూడా కలుసుకొని పనిచేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. ఓకే, సో అలాంటి విభేదాలు ఏం లేవు. ఈయన ఎవరు కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేస్తానని 4 సార్లు చేసిండది. ఇవాళ ఒక్కటేసారి 26 లక్షల మందికి 21 కోట్ల రూపాయల మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. పూర్తి స్థాయిలో జరగలేదు కదా మందు సామి, చెప్పేదింటవా 99% జరిగింది. 90 నేను ఫీల్డ్ ఉంటా కదా, నేను ఫీల్డ్ ఆధారాల పూర్వకంగా రెక్కల ప్రకారంగా అందరికి ప్రజలకు బ్రహ్మాండంగా. తర్వాత ఇవాళ కరెంట్ ఛార్జీలు వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇలా బస్సు ప్రయాణం ఓకే, వినవా, గ్యాస్ సబ్సిడీ కూడా పెద్దగా ఎవరికి పడట్లేదు అనేది నేను కరెక్ట్ దగ్గర కూర్చొని వచ్చిన ఎంతమంది పడుతుంది, అందరు పడుతుంది అందరికి. కాకపోతే టెక్నికల్ గా వాళ్ళు ఈ అకౌంట్ దానికి లింక్ చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది ఆడ. ఓకే, మరి దాన్ని ఏ విధంగా సివిల్ సప్లై వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ అది సరి చేయమని. అట్లా సివిల్ సప్లై వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఇదేంటో ప్రాబ్లం అవుతుందో చూడమని. అది సమస్య కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే, సో మీరు ఏది ఏమైనా కూడా మీరు అనుకున్నాన్ని నెరవేర్చగలిగే నెరవేరుతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తుంది. రేపు స్థానిక సంస్థలలో నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.